హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మనం ఏడినందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు రేషన్ సరుకుల డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పటివరకు ఏదైతే వాహనాల ద్వారా జరుగుతూ ఉందో దాన్ని ఆపివేసి ఇక మీదట అంటే ఈ రోజు నుంచి జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో గతంలో ఏ విధంగా అయితే ఉన్నిందో అదే విధంగా రేషన్ దుకాణాలలో పోయి వేసుకోమంటున్నారు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ కొత్త విధానంలో 5 రకాల అవకాశాలు ప్రభుత్వాలకు ఇచ్చింది కాబట్టి అది ఏంటనే విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్రభుత్వం తెచ్చే నిర్ణయాలన్నిటిని కూడా అధికారికంగా వచ్చే నిర్ణయాలన్నిటిని కూడా మనం వివరంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా మనం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి అందులో భాగంగానే ఈ రేషన్ సరుకులు ఈ రోజు నుంచి ఈ జూన్ 1వ తేదీ నుంచి గవర్నమెంట్ చెప్పిన అప్డేట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ దుకాణాలు అయితే ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఎవ్రీ మంత్ ఇక మీదట ఈ నెల నుంచి ఈ రోజు నుంచి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీకు అందుబాటులో ఉంటాయి. ఓకేనా? కాబట్టి మీ ఏరియా మీ గ్రామంలో రేషన్ దుకాణం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీకు అందుబాటులో ఉంటుంది. అది టైమింగ్ కూడా చెప్పారు. ఏ విధంగా అంటే పొద్దున 8తో స్టార్ట్ అవుతుంది. 8 గంటలకు ఆ షాప్ అయితే ఓపెన్ చేయాలంటున్నారు. అది మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఓకే, ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు. నెక్స్ట్ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. ఓకేనా? కాబట్టి ఈ టైమింగ్స్లో ఖచ్చితంగా మీ రేషన్ దుకాణాలు ఓపెన్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది. కాబట్టి మీకు ఎప్పుడు ఏ తీరిక సమయంలో ఉంటే అప్పుడు వెళ్ళి మీరు రేషన్ తెచ్చుకోవచ్చు అని అయితే అంటున్నారు. ఓకేనా? ఈ తేదీలు ఈ టైంలు ప్రతి ఒక్కరు కూడా పాటిస్తారు కాబట్టి ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కోనసీమ జిల్లాలో అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక ప్రోగ్రాంలో రైస్ వద్దనుకుంటే ఎవరైనా మాకు రైస్ వద్దనుకుంటే వాళ్ళకి డీబీటీ సిస్టంలో అమౌంట్ అనేది మీ అకౌంట్లో వేసేస్తామని అయితే అంటున్నారు. ఓకే, ఇది దీని ఇంకా విధి విధానాలు రాలేదు. జస్ట్ ఇదైతే ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డోర్ డెలివరీ. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోండి, ఉపయోగించుకోండి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చెబుతుందంటే డోర్ డెలివరీ చేస్తాం ఎవరికి 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల. ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ వచ్చి పేపర్లో వేసింది. ఓకేనా? 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల రేషన్ డీలర్లే దివ్యాంగులకు మరియు 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో అలాంటి రేషన్ కార్డులకి వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు. ఎప్పుడు 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల చేస్తారనే విషయాన్ని పత్రికల్లో అయితే వేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి అతి ప్రధానమైనది. ఈరోజు అంటే జూన్ 1వ తేదీన మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈరోజైతే ఈ చౌక దుకాణాలు అయితే ప్రారంభించారు కదా, అప్పుడు చెబుతూ ప్రతి ఒక్క రేషన్ దుకాణం దగ్గర ఇక్కడ చూపించిన విధంగా నోటీస్ బోర్డులు అందుబాటులో ఉంటాయి, ఉండాలని కూడా నిబంధన పెట్టారు. ప్రతి ఒక్క రేషన్ షాప్ నందు ఈ విధంగా ఉండాలి. ఓకే, దాంట్లో క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది. ఓకేనా? రైట్ సైడ్ క్యూఆర్ కోడ్ కూడా ఆ బోర్డులో ఉంటుంది. అది ఎందుకంటే దాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీ అభిప్రాయాలు, ఓకేనా, ఆ సర్వీసు ఆ రేషన్ షాప్లో సర్వీస్ ఏ విధంగా ఉందని మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు అని అయితే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అదే నోటీస్ బోర్డులో డీలర్ యొక్క వివరాలు, అతని ఫోటో, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది. దాంతోపాటు ధరల పట్టీ కూడా అక్కడే ఉంటుంది. నెక్స్ట్ అక్కడే ఆ జిల్లాకి సంబంధించిన పౌర సరఫరాల శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అదే నోటీస్ బోర్డులో చూపిస్తూ ఉన్నారు. ఓకే, కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజలు అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఇది వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ప్రజలకు ఒక అవగాహన ఉండాలి. ప్రభుత్వం అధికారికంగా ఏం చెబుతుందో అది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఒక డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా మా పైన ఉంది కాబట్టి మేము చెబుతూ ఉన్నాం. ఓకేనా? నెక్స్ట్ మరొకటి ఏంటంటే రేషన్ ఎక్కడైనా తీసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి మీరు మా రేషన్ షాప్ పరిధిలోనే మీరు లేరు కాబట్టి మీకు ఇవ్వం అనేదానికి లేదంట గవర్నమెంట్ చెబుతుంది. ఎవరు వచ్చినా కూడా రేషన్ ఇవ్వాల్సిందని అయితే చెబుతూ ఉంది. ఓకేనా? ఇది రేషన్ దుకాణాలకు సంబంధించి రేషన్ డెలివరీకి సంబంధించి కొత్త విధానం ఆంధ్రప్రదేశ్లో. ఓకే అండి, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే మన సంబంధించిన వాట్సాప్ ఛానల్ ఉంది. ప్రభుత్వ పథకాల వారధి ఉంటుంది, లేదంటే మీరు వాట్సాప్ ఛానల్లో మునిరత్నం అప్డేట్స్ అని ఎంటర్ చేయండి. దాంట్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అధికారికంగా ఏది ఇస్తే దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? కాబట్టి కొత్తగా చూస్తున్నట్టే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఏ సమాచారం వచ్చినా కూడా మీకు అర్థవంతంగా అధికారిక సమాచారం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా ఫాలో అవుతూ అయితే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.